అన్నా, ఊరూరు శుభ్రాలు లేచాయి. ఉద్యమం ఊపందుకుంది. వందలాది జనం పోగవుతున్నారు. ప్రజల్లో ఐరావతికి మద్దతు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మనం కాన్వాయ్ వెళ్తుంటే ఆ రైతులందరూ జై ఐరావతి అని అరుస్తున్నారు. వాళ్ళ బలం పెరగకముందు మనం ఏదైనా చెయ్యాలన్నా. చెదరిన స్వప్నం చేజారిన స్వర్గం ఇది క్రాంతికి కళంకం ఇది శాంతికి విఘాతం ఏమిటి సంస్కృతి ఎందుకీ దుస్థితి ఏమిటి సంస్కృతి ఎందుకీ దుస్థితి ప్రగతిపై అలసత్వం పరమ రాక్షసత్వం ప్రజాస్వామ్యమవుతుందా నిరంకుశత్వం నేల తల్లి తల్లి పాలు నేడు మట్టి పాలు కోలుకునేదెన్నడూ ఈ జనం జీవితాలు. నా వాళ్ళనేం చేశారు? ఎక్కడుంచారు? దారి తప్పిన జనాల్ని లాఠీలతో కొల్లబొడిచి నా దారికి తెచ్చుకుంటున్నాను. నా వాళ్ళు నీ దారికి రారు. ఛా, అవునా? రప్పించడానికే వాళ్ళందరినీ లోపలేసి నిన్ను మాత్రం బయట వదిలేశాను. ఆ రోజు రాజధాని కోసం జనాలందరినీ కన్విన్స్ చేసావు కదా. ఇప్పుడు 4 రాజధానుల కోసం మళ్ళీ నువ్వే వాళ్ళని ఒప్పించి ఉద్యమం ఆపేయాలి. ఈ గొర్రెల మందికి నువ్వే కదా కాపలా కుక్కువే. మర్యాదగా మాట్లాడండి. మేడం గారు వచ్చారు రోయ్. అవునే, మొగుడు కష్టాల్లో ఉంటే తాలిబుట్ చల్లగా ఉండాలని ఇంట్లో కూర్చొని పూజలు వ్రతాలు చేసుకుని దేవుడికి మొక్కాలి గాని మీరేంటే అది వదిలేసి ఇలా రోడ్డుకి కరుస్తున్నారు. మొగుడి కోసం అయితే ఇంట్లో కూర్చుని నోములు వ్రతాలు చేస్తారు. లోక కళ్యాణం కోసం అయితే ఇలా రోడ్డెక్కి నిలదీస్తారు. ఏంటది? లోక కళ్యాణమా? తొక్కేం కాదు. మీ ఆడవాళ్ళకి డబ్బు పిచ్చే. మీ మగనాగడుకులో తగ డబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు. ఇప్పుడు మీరేమో ఆలోచన ఇచ్చినా పర్లేదు, మా డబ్బు మాకు కావాలంటున్నారు. ఏం పెళ్ళాలే మీరు. తప్పు కదా? తప్పమ్మా. ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు రావాలి? ప్రశ్నించారుగా, సమాధానం చూపిస్తా. రండి. మన ఉద్యమం దేనికోసం? ఐరావతి అంటే మనం వచ్చింది మన భర్తల కోసం. విన్నావుగా, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో కావలసిన వాళ్ళంతా కళ్ల ముందే చచ్చిపోతున్నా వందే మాతరం అన్నారే తప్ప మా అమ్మ, మా అన్నయ్య, నా మొగుడు, నా పెళ్ళం, నా పిల్లలు అని ఎవ్వరూ అనలేదు. అదే మా స్ఫూర్తి. అయినా డబ్బుల కోసం బంధాలని బంధుత్వాలని ఖద్దర్లకి తాకట్టు పెట్టే రకం మీర్రా. ఇందాకేమన్నావు? డబ్బుల కోసం, భూముల కోసమా? మా భూములు ఎక్కడికి వెళతాయి? ఇంచు కూడా ఎవ్వరూ తీసుకెళ్లలేదు. దేశ ప్రధాని సాక్షి, న్యాయ దేవత సాక్షి. ఏడాది కాకపోతే 4 ఏళ్లకైనా చదును చేస్తాం, పంటలు పండిస్తాం. రైతులవురా.
వాళ్ళని సైతం కొట్టిపడేస్తాం. రాజధాని సాధించే వరకు మా పోరాటం ఆపం, వెనక్కి తగ్గం, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. జై మా త్యాగానికి మీ మోసానికి ఈ మట్టేరా సాక్ష్యం. రే ఇదే మిమ్మల్ని పూర్తి చేస్తుంది. మట్టి కొట్టుకుపోతారు, ఒక ఆడది రోడ్డెక్కిందంటే మగాడి చేతకంతనం. ఇంతమంది ఆడవాళ్లు రోడ్డెక్కారంటే మీ ప్రభుత్వం చేతకంతనం. ఏంట్రా రాసా, తల దించుకున్న ముఖ్యమంత్రి నా కొడక. ఇప్పుడు నీ తల ఎక్కడుందిరా? నా కాళ్ళ దగ్గర. కాళ్ళ దగ్గర పడున్నా తలెత్తి మాట్లాడే పొజిషన్లో నేనున్నా. నువ్వే తల దించుకుని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎత్తరా తల. ఎత్తో. మళ్ళీ ఎవడు తలెత్తకుండా తల తీసేస్తా. మా నాన్న బ్రతికించడం నేర్పించాడు, చంపడం కాదు. రండి సార్. కూర్చోండి. ఈ 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎవడైనా శిబిరం దాటి ఒక్కడుగు బయటకేసినా బొక్కలిరిగిపోతాయి. ధర్నాలు ఉద్యమాలంటే ఎవడైనా కాలు బయట పెడితే బొక్కలు వేసి తొక్కేస్తా. అర్థమైందా? ప్రజా పరిరక్షణకు ఏర్పాటు చేసే సమావేశాలు పార్టీ ప్రమోషన్ల సభల్లా మిగిలిపోయాయి. వ్యక్తిగత దూషణలకి వేదికలుగా మారిపోయాయి. అలా జరగనివ్వకుండా మనమే ఆపాలి. మన రైతులతో నేరుగా అసెంబ్లీకి వెళ్ళి ముట్టడిద్దాం. అసెంబ్లీ ముట్టడా? అవును, ఎమ్మెల్యేలంతా అక్కడే ఉంటారుగా. ప్రజా సమస్యని మనం అక్కడికి వెళ్లే పరిష్కరించుకుందాం. రై, అసెంబ్లీ దగ్గర అడుగు పెడితే మన ఉద్యమం హింసాత్మకమవుతుందిరా. మన ఉద్యమం దారి అహింస. మన దారి అవతలవాడు మూసేస్తే మనం కొత్త దారి వెతుక్కోవాలి. ఉద్యమం అంటేనే మూసిన దారిని తెరిపించడం. అయ్యా, అబ్బాయి గారు మనల్ని కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడిన ముఖ్యమంత్రిని మన ముందుకు తీసుకొచ్చాడు. అబ్బాయి మాట విని అసెంబ్లీకి పోతే మనకేమైనా మంచి జరుగుతుందేమోనయ్యా. ఈసారి అబ్బాయి చెప్పినట్టు చేద్దామయ్యా. ఎవరు నా మాట కాదని వీడితో వెళ్ళడానికి వీల్లేదు.
అన్ని ఊర్లు నిర్బంధించండి. ఒక్క నా కొడుకు పొలిమేర దాటి అసెంబ్లీ వైపు రాకూడదు. ఒక్క రైతు కూడా కదలేదు సార్. కదలకపోవడం అంటే నీ అబ్బా, వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీ దగ్గరకు వచ్చారు. ఏం పిక్తారు మీరంతా? మేమంతా శిబిరం చుట్టూనే ఉన్నాం సార్. వాళ్ళ లీడర్ కూడా ఇక్కడే ఉన్నాడు. దూసుకొని ముందుకు వస్తున్నావు. నువ్వు లీడర్వా? కాదు, వీళ్ళలో ఒకడిని. చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. నీళ్లు కొట్టినా తట్టుకుని నిలబడ్డావు. వీళ్ళ కన్నీళ్లు చూసిన వాడిని. వాటి తీవ్రత ముందు ఇదెంత? లాఠీ దెబ్బలకు బెదర్లేదు. ప్రభుత్వం కొట్టిన దెబ్బల ముందు ఈ దెబ్బలు ఏ పాటివి? ప్రజలకు దూరం అయిపోయిన ఆశల కోసం పోరాడుతున్నవాడు. దూసుకొచ్చే మీ బుల్లెట్స్ కూడా మమ్మల్ని ఏం చేయలేవు. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. నిలబడేం చేస్తావు? వచ్చారు, ముట్టడించారు, దెబ్బలు తిన్నారు, రక్తం కార్చారు. కాసేపట్లో మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? మీ సమస్యకి పరిష్కారం దొరికిందా? ఇన్నేళ్ల చరిత్రలో ప్రజల సమస్యలు పట్టుకొని అసెంబ్లీ గేటు వరకు వచ్చారు కానీ ఒక్కరైనా లోపలికి తీసుకెళ్లగలిగారా? ఢిల్లీ వరకు సమస్యను తీసుకెళ్తారు. జంతర్ మంతర్ దగ్గర 4 అరుపులు అర్చి 2 రోజులు ధర్నాలు చేసి వెనక్కొచ్చేశారు గాని సమస్యను పార్లమెంటు లోపలికి తీసుకెళ్లగలిగారా? మీలాంటి వాళ్ళు అడ్డుపడకపోతే సమస్యలు ఎప్పుడో లోపలికి వెళ్ళేవి. ఒక ఆఫీసర్ గా మీరు ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇవ్వడమే మీ డ్యూటీ అనుకుంటున్నారు కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచించడం మానేశారు. ఒక పౌరుడిగా రాజధానిపై మీకు బాధ్యత ఉందనే విషయం మర్చిపోయారు. బానిసగా మీరు బతుకుతున్నారు. భవిష్యత్తు కోసం మేం పోరాడుతున్నాం. నీ బాధ్యతనే తూట నాకెక్కడో తగిలింది. నేను రైతు బిడ్డననే విషయాన్ని గుర్తు చేసింది. ఎప్పటినుంచో నాకు ఈ సమస్య లోపలికి వెళ్ళడం చూడాలని ఉంది. నిన్ను వదిలేస్తాను. లోపలికి వెళ్ళు. నువ్వు అడిగే ప్రశ్నలు ఎంతవరకు ప్రతిధ్వనిస్తాయో, ఎంత బలంగా వినపడతాయో నేను చూస్తాను. సెక్యూరిటీ, ఒకడిని లోపలికి పంపిస్తున్నా. వదిలేసి మూసుకొని కూర్చోండి.